ఇద్దరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, అబ్రహాం గారు సంఘానికి వచ్చిన కాడి నుంచి భార్యాభర్తలు పిల్లలు నమ్మకముగా ఎన్నో విధాలుగా సహకరిస్తూ నీ పరిచర్య చేస్తున్నారు. వారు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. అన్నిటి నుంచి మీరు విడిపించారు. అలాగే వారి స్నేహితులు కామేష్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ అద్భుతమైన ఆశీర్వాదకరము వారికి దయచేయండి. సువార్త ప్రకటించే వారికి సహకరిస్తున్న వారిని మీరు జీవగ్రంథంలో పేర్లు రాసుకుంటానన్నారు కాబట్టి వారిని మర్చిపోకండి. రాబోయే రాకడ దినాల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాతావరణంలో కూడా ఎండవేడిలో పాల్గొన్న వారిని, తణుకులో ఏదో విధంగా పరిచర్య చేయాలని పాటుపడుతున్న ప్రసన్నమణి గారిని, వారి కుటుంబాన్ని, చుట్టుపక్కల ఉన్న వారిని, మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపిస్తున్న వారిని దీవించి మీ నామానికి మహిమకరంగా ఈ సువార్త జరిగించమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నాకు ఒక చిన్న సందేహం ఉందో, తీరుస్తారా? ఆ మధ్యలో ఖాళీ ఎవరికి పెట్టారు? ఇంకా అర్థం అవ్వలేదా? ఆ మధ్యలో ఖాళీ ఉంది కదా, మీరు చివర ఎందుకుంటారు? పెట్టండి, సందేహం తీర్చండి. ఆ మధ్యలో ఉన్న ఖాళీ ఎవరికి పెట్టారని అడుగుతున్నా. అలాగే చూస్తుంది స్వాతి గారు. ఎంత వెనకాల వీలైతే అంత కూర్చోవాలని ప్రయత్నం చేస్తుంది. మీరు సువార్త ఏర్పాటు చేయటం మానేశారు చాలామంది. జాగ్రత్త, ఇబ్బందులు వస్తాయి. సువార్త ఒకటే దేవుడికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం, మర్చిపోకండి. యేసు ప్రభు మధ్యాకాశంలో నిలబెట్టి మరి అడుగుతాడు, ఏమ్మా నా సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా మీరు సువార్త ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అడుగుతాడు. పైగా మీకు ఏం భారాలు ఏమీ లేవు, అన్నీ తీసేసాం. ఎవరినొకరిని అడిగా, అమ్మా మీ ఇంటికాడ సువార్త పెట్టుకుంటామని పరిచయస్తులను అడగటమే మీ పని. ఆ పని రోజు చేయండి, మర్చిపోకండి. అగాధ జలములపైన, అగాధ జలములపైన అల్లాడిన ఆత్మ, అల్లాడిన ఆత్మ వెలుగు కమ్మని, వెలుగు కమ్మని పలుకగానే, పలుకగానే ఆ ప్రకారం బాయెను, ఆ ప్రకారం బాయెను. వెలుగు చీకటి వేరుపరచెను, వెలుగు చీకటి వేరుపరచెను. పాపము నుండి మానవ జాతిని, పాపము నుండి మానవ జాతిని విడిపించి రక్షించెను, విడిపించి రక్షించెను. బలమైన దేవా ఆరాధనా, బలమైన దేవా ఆరాధనా, సర్వశక్తిమంతుడా ఆరాధనా, సర్వశక్తిమంతుడా ఆరాధనా, సర్వలోకనాథుడా ఆరాధనా, సర్వలోకనాథుడా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా,
పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా ఆరాధన 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 ఎన్నికలేని జనమును నీవు ఎన్నికలేని జనమును నీవు ప్రేమతో ఏర్పరచుకున్నావయ్యా ప్రేమతో ఏర్పరచుకున్నావయ్యా దారి తప్పి తిరుగుచున్న నీ పిల్లలను దారి తప్పి తిరుగుచున్న నీ పిల్లలను దారిలోనికి నడిపించావయ్యా దారిలోనికి నడిపించావయ్యా ఆరాధన ఆరాధన అబ్రహామును పిలిచావు అబ్రహామును పిలిచావు నీ కొరకు ప్రత్యేక పరిచావు నీ కొరకు ప్రత్యేక పరిచావు మోషేను ఎన్నుకున్నావు మోషేను ఎన్నుకున్నావు ఇశ్రాయేలును విడిపించుటకై ఇశ్రాయేలును విడిపించుటకై పౌలును ఎన్నుకున్నావు పౌలును ఎన్నుకున్నావు అన్యజనములను నీలోనికి అన్యజనములను నీలోనికి నడిపించుటకై ఎన్నుకున్నావు నడిపించుటకై ఎన్నుకున్నావు అదే పిలుపుతో మమ్ము పిలిచావు అదే పిలుపుతో మమ్ము పిలిచావు నమ్మకముతో మమ్ము పిలిచావు నమ్మకముతో నన్ను పిలిచావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 భూమిని ఆకాశమును భూమిని ఆకాశమును నన్ను చేసిన దేవుడా నన్ను చేసిన దేవుడా నిన్నారాధించే భాగ్యము నిన్నారాధించే భాగ్యము నాకిచ్చినావు దేవా నాకిచ్చినావు దేవా ఆరాధన 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 కృంగిన వారి
వారిని లేవనెత్తువాడవు, కృంగిన వారిని లేవనెత్తువాడవు, పడి ఉన్న వారిని నిలబెట్టువాడవు, పడియున్న వారిని నిలబెట్టువాడవు. ఆరాధన 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 ఆరాధన. ఓ సృష్టికర్త ఆరాధన, ఓ సృష్టికర్త ఆరాధన. వాట్సాప్లో కానీ లైవ్లో కానీ ఇళ్ళ దగ్గర కానీ ఇక్కడ కానీ ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నా ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు మనకిచ్చిన అధికారముతో, సంఘానికి ఇచ్చిన అధికారముతో, అది ఎలాంటి వ్యాధి అయినా సరే, అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు ఆత్మలో వారికి స్వస్థత కలుగునుగాక. గట్టిగా వారిని ఒకవేళ పీడిస్తున్న దురాత్మలైతే యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనము నుండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడిని వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినని. శ్రద్ధగా వినండి. మేము తణుకులో చాలా కాలం ఒక సత్యమైన వాక్యం ప్రకటించాలని ప్రయత్నం చేశాం. రాజమండ్రిలో ప్రయత్నం చేశాం. సత్యం వద్దు వాళ్ళకి, చాలామందికి సత్యం వద్దు. కల్పనా కథలు, అబద్ధాలు, జిమ్మిక్కులు, మ్యాజిక్లు కావాలి. కాబట్టి రోజులు ఎలా ఉన్నాయంటే సత్యం వద్దు ఎవరికి. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు వాళ్ళ కార్యం జరగాలని వస్తారు. వాళ్ళు ఏదో పెళ్ళు, డబ్బులు, అప్పులు, అనారోగ్యాలు, ఈ మ్యాజిక్ చేసే పాస్టర్లు కూడా ఓహో జరిగిపోద్దంటే 2 సంవత్సరాలైనా అది జరగదు. మాయ మాటలకి అలవాటు పడినవారు. నా పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు నాతో చెప్పింది ఏంటంటే,
నేను నీ నోట ఉంచిన మాటలు చెప్పాలి. వారు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా. ఎవరు మా సంఘానికి వచ్చి దేవుడి మాటలు వినాలనుకుంటారో వారే వస్తారు, రాని వారు వెళ్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ అసత్యం అనేది చాలా ప్రమాదకరం. ఇక్కడ ఈరోజు మన బస్సు హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆగింది. అదే హరిశ్చంద్ర ప్రసాద్ గారు నాకు 86లో స్వయంగా ఆయనే నాతో మాట్లాడి నాకు ఇంజనీర్గా 86 జూన్లో ఉద్యోగం ఇచ్చారు. జూన్ నెలే అది కూడా. ఇప్పటికే మాటలు గుర్తున్నాయి. జూన్ 23వ తారీఖున జాయిన్ అయ్యాను. మరి డిసెంబర్లో వెళ్ళిపోయాను బెంగళూరుకి. సరే, ఏమైనప్పటికీ ఆయన లేడు. ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ చేసిన బుల్రాయన గారు లేరు, ఇంకొక ఇంటర్వ్యూ చేసిన గారు అందరూ వెళ్ళిపోయారు. మీరు అందరూ మనసులు పెట్టవలసింది ఏంటంటే మరణాన్ని మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను చనిపోతానన్న మాట మీకు రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం గుర్తుండాలి. నేను చనిపోతానన్న మాట మీరు గుర్తుంటే మీరు జాగ్రత్తగా బ్రతికే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను బ్రతుకుంటానని అందరూ పాపం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మోసకరమైన ధనాపేక్ష కలిగి ఉన్నారు, వ్యభిచారాలు చేస్తారు, తాగుతారు, తిరుగుతారు. ఒకతను 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడంట. అతను వెళ్ళి అడిగితే, ఎందుకయ్యా నీకు 1,00,000 కోట్లు, ఎంతోమంది తిండి కూడా లేకుండా ఉన్నారంటే, అంబానీ గారికి ఆ 7 లక్షల కోట్లు ఉన్నాయి, నాకు ఇంకా 1,00,000 కోట్లే ఉన్నాయి అంటాడు అతను. ఈ భయంకరమైనటువంటిది ఏంటంటే చనిపోతాము అనే గుర్తింపు లేక, మంచం మీద ఉన్న వ్యక్తి ఇంకా 4 రోజుల్లో చనిపోతాడు అనగా అతనికి ఎంత భయం పట్టుకుంటుందో, ఎంత భయపడిపోతాడో. నేను చచ్చిపోతానంట అంటాడు. బాగున్న వ్యక్తికి చచ్చిపోతానన్న జ్ఞానం ఉండదు. నేను ఇంకా చాలా కాలం ఉంటాను అనుకుంటాడు. కానీ ఈరోజు చనిపోతున్న వారు చాలా బాగున్న వ్యక్తులే. పొద్దున్న ఒక అతను ఎక్సర్సైజ్ చేస్తున్నాడంట. రోజు అరగంట చేసేవాడు, నిన్న గంట చేశాడంట, గుండె ఆగిపోయిందంట. ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి చచ్చిపోయాడు. ఒకప్పుడు సన్నంగా ఉన్నవాడికి గుండె జబ్బు రాదనుకునేవాడు. డాక్టర్ గారు అన్న రాళ్ళకే ఎక్కువ జబ్బు వస్తుంది అనేవాడు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యంలో ధనవంతుడు అనుకున్నాడు, నేను ఎప్పుడు సరిపోను, నాకు బోల్ డబ్బు ఉందనుకున్నాడు, నేను ఎలాంటి డాక్టర్నైనా తీసుకొస్తాను అనుకున్నాడు. ఈ ధనవంతుడు డబ్బు పోగేసుకుని అంతస్తు మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు కట్టుకోవటమే కానీ అసలు దేవుడు నాకు ఇచ్చాడు, కొంత పేదవారికి కొద్దిగా సాయం చేద్దాం. ఆ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల కిందట ఒక గ్రామంలో ఒక ఆయన ఒక 100 ఎకరాల పొలము, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పొలము, 100 ఎకరాలు స్థలాల కింద అడుగొట్టేసి ఆ గ్రామంలో ఇల్లు లేని వాడు అందరికి ఇచ్చి పడేశాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పట్టుపోతామండి 100 ఎకరాలు? చూసారండి, ఆ పేరు ఇప్పటికే నిలబడిపోయింది. ఒక ముసలావిడి, ఈ ప్రసన్నమణి గారు కూడా వస్తుంది, అలాంటి ఆవిడ ఒక ఊళ్ళో వాళ్ళ అమ్మమ్మ కాలం నుంచి ఇడ్లీ అమ్ముతారంట. వాళ్ళు ఇడ్లీ ఎంతో తెలుసా? రూపాయి. ముసలావిడి నడువంగిపోయి ఇడ్లీలు వేసి ఎంతకెత్తది? రూపాయి. చాలామంది వెళ్ళి, మా అమ్మగారు ఇదేంటి మీరు రూపాయికి ఇడ్లీ ఇస్తున్నారంటే,
రూపాయికి ఇడ్లీ ఇవ్వటం వల్ల ఈ రోజు వరకు నాకు అన్నీ దేవుడు బాగా చూస్తున్నాడు అని చెప్పింది. హల్లెలూయా. ఈ 15 రూపాయలకి అమ్మేవాడికి ఎప్పుడు అప్పులే. 15 రూపాయలకు అమ్ముతారు, ఇంటింటికి తిరుగుతారు అప్పుల కోసం. చూసారా? ఎందుకు చెప్తున్నానంటే ఈ ధనవంతుడు పక్కనే పేదవాడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చుట్టూ ధనవంతులు ఉన్నారు, మధ్యలో ఇక్కడికి ఎంత పేదవారు ఉన్నారో తెలుసా? చుట్టూ ధనవంతుల మధ్యలో పేదవారు ఉన్నారు. ధనవంతులు ఎక్కడికో తిరుపతి, అన్నవరం, చిన్న తిరుపతి కాదు, ఇక్కడున్న పేదవారిని అందరినీ కేకేసి కాస్త సాయం చేస్తే దేవుడు జీవగ్రంథంలో పేర్లు రాసుకుంటాడు. దేవుని స్తోత్రం. ధనవంతుడికి డబ్బు పోగేసుకునే పని కానీ ఇచ్చే పని ఉండదు. వాడికి ఎవరికి ఏమి ఇవ్వడం. సంఘాల్లో కూడా ధనవంతులు కానుకలు ఇవ్వరు. మేము ధనవంతులం అంటారు అంతే. ఎందుకు వచ్చిన దానం నెత్తినేసి కొట్టుకుంటాకి? పెట్టులో పెట్టేయండి నా డబ్బు అంతా అని చెప్పాలి. ఆడి పెళ్ళం ఇట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోదు పెట్టులో పెడతానికి డబ్బు. అతిలో ఒక ఆయన సమాధి చేశాం. నలుగురే వెళ్ళారు సమాధి చేస్తానికి. నలుగురమే వెళ్ళాం, ఎవరు లేరు. వాళ్ళ అబ్బాయి సడన్గా కోతులోకి తూగాడు. ఈ సౌండ్ ఎక్కువ ఉందంటారా? చూడండి, కొద్దిగా తగ్గించాను. ఈ సమాధిలోకి దూకాడు అతను. ఎందుకు దూకాడు అని నేను చూస్తున్నాను. ఒక 1/2 గ్రాము సిలువ ఉందంట. 1/2 గ్రాము ఉంటుందో ఇంకా తక్కువ ఉంటుందో. బుక్కుని దూగా తీసుకుని పైకి వచ్చాడు. నేను అనుకున్నాను వాళ్ళ నాన్న మీద ప్రేమ దూకేశాడు అనుకున్నా. చూసారా? యథార్థమైన మాటలకి ఇబ్బందులు ఎన్నో, కల్పన కథలకి ఎంత ప్రోత్సాహము. కాబట్టి ఈ ధనవంతుడు ఈ పక్కన ఉన్నటువంటి పేదవాడికి ఎప్పుడూ సహాయం చేయలేదు. సరే, కింద మన మేడ దగ్గర కింద పేదవాడు ఉన్నాడు. కొన్ని రోజు మన భోజనాలు ఒక కుక్కలు తింటున్నాయి, నక్కలు తింటున్నాయి మన దగ్గరే. ఏదైనా ఒక రోజు కాస్త భోజనం పెట్టండి అతను, కానీ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? ధనవంతుడు పేదవాడు ఒక్కరోజే పైనుంచి మరణం పాలించాడు. హల్లెలూయా. ధనవంతుడికి పేదవాడికి కూడా ఒక్కరోజే మరణం వచ్చింది. అందుకే చెప్పాను మీకు, పాపం ఎవరు చేయరంటే నేను చనిపోతాను అని గుర్తుపెట్టుకున్నవాడు పాపం చేయడం. సరే, ఎందుకు చనిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే, చనిపోయిన తర్వాతే అసలు కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మంద కాదు, మనలను సృష్టించిన దేవుడిది. హల్లెలూయా. చూసారా? చనిపోయిన తర్వాత కార్యక్రమం ఉంది. అదే బైబిల్ చెప్తుంది ఎప్పుడు కూడా, మీరు చనిపోయాక నా దగ్గరికి వస్తారు, మీరు చనిపోయిన వెంటనే నా దగ్గరికి వస్తారు. ఏ విధంగా వెళ్తారు చనిపోయాక? ఎవరు వెళ్తారు చనిపోయాక? చెప్పండి. సంవత్సరాల తరబడి వింటున్నారు వాక్యం. చనిపోయాక దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆత్మ వెళుతుంది. ప్రసన్నమణి గారి ఆత్మ, గారి ఆత్మ, లేకపోతే ఇంకొక ఆత్మ, ఎవరి ఆత్మ అయినా చనిపోయిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. చనిపోకముందే నిర్ణయం అయిపోతుంది ఎవరు ఎక్కడ పోవాలి. ఇక
ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు. ధనవంతుని ఆత్మ నరకపు అగ్ని చీకటి లోకానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి పేదవాని ఆత్మ పరదైసులో ఉన్న అబ్రహాము గారు పక్కకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూసారా? వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, నాకు సమాధానం చెప్తే సువార్త అర్థమైపోయినట్టే. ఆత్మ ధనవంతుడి స్వాధీనంలో ఉందా, పేదవాడి స్వాధీనంలో ఉందా, దేవుని స్వాధీనంలో ఉందా? అందరూ చెప్పాలి. చూసారా? ధనవంతుని ఆత్మ కూడా దేవుడి స్వాధీనంలో ఉంది. పేదవాని ఆత్మ కూడా దేవుని స్వాధీనంలో ఉంది. అందుకే ఒక చోట ప్రార్థన చేస్తాడు కీర్తనాకారుడు, సకల ఆత్మలకు దేవా. హల్లెలూయా. ప్రపంచంలో ఆత్మలన్నిటికీ ఒకే దేవుడు, ఆయనే ఆత్మదేవుడు. చూడండి, ఇంతవరకు వేడిగా ఉంది, కాస్త చల్లని గాలి వస్తూ ఉంది మనకి. ఆ చల్లని గాలి కూడా ఆయనే నడిపించాలి. ఈ సకల ఆత్మలకి దేవుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దేవుడు. ఏమని గుర్తుపెట్టుకోవాలి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది మంచి అయినను చెడు అయినను శరీరముతో జరిగించిన ప్రతి కార్యమునకు దేవుని దగ్గర లెక్క అప్పగించవలెను. హల్లెలూయా. నువ్వు జీవించినంతకాలం చేసే ప్రతి తప్పు ఒప్పు, మంచి పని చెడ్డ పని అన్నీ రాసుకుంటాడు, లెక్క అప్పగించాలి. సరే, మీరు అనుకోవచ్చు, మంచి పనులు చేసాం కదండి, చెడ్డ పనులు చేసామండి, రెండు కలిపేసి మంచి మిగిలితే మంచి, చెడ్డ మిగిలితే చెడ్డ, తీర్పు తీరితే బాగుండు అనుకుంటారా? మర్చిపోకండి, ఒక చెడ్డ పని 10,000 మంచి పనులను చెరిపివేయును. హల్లెలూయా. చూసారా? వింటున్నారా? కడివేడు పాలలో, పెద్ద పానడు పాలల్లో చిన్న విషపు చుక్క ఏమవుతుంది? పాలు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతారు. చిన్నదే కదా. ఇప్పుడు చెప్పండి, మంచి పనులు పాప పనులు బేరీజు వేసుకుంటారా? కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చెడ్డ పనేది వారి యొక్క జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఈ చెడ్డ పని అనే మాట కూడా మనం ఎత్తకూడదండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే మంచి పనులన్నీ ఏమవుతాయి? రాలిపోతాయి. అర్థమైందా మీకు? కాబట్టి తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడని మనం గుర్తుపెట్టుకుని, నేను రోజు చెప్తున్నాను, ఉదయం లేచి ప్రభువా ఈరోజు నీకు వ్యతిరేకమైన పని చేయకూడదు. రాత్రి మీరు పడుకునేటప్పుడు, తండ్రి నేను ఈరోజు మీకు వ్యతిరేకంగా ఒక్క పని కూడా చెయ్యలేదని చెప్పి పడుకుంటే, ఒకవేళ మనం ఆ నిదట్లో వెళ్ళిపోయినా కూడా అబ్రహాం గారి పక్కన కూర్చుంటాం. హల్లెలూయా. మీ జీవితంలో ప్రతిరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి తండ్రివైన అబ్రహామా, అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను. ఇప్పుడు మనకి వేసవకాలం భయంకరంగా ఉంది.
ఈరోజు కూడా 40 డిగ్రీలు వేడి. కానీ ఒక్క 2 రోజుల్లో ఋతుపవనాలు వస్తున్నాయి, చల్లబడిపోతుంది. మళ్ళీ ఇంకెప్పుడో ఏప్రిల్ మే వచ్చే వరకు ఈ ఎండలు ఉండవు. చూసారా? కానీ చనిపోయిన తర్వాత అగ్నిజ్వాలలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంలో అగ్నిజ్వాల ఆగిపోతాం అనేది ఉండదు. యుగ యుగములు అగ్నిజ్వాలల్లో కాలుతూ ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? మరి ఈ అగ్నిజ్వాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఏ విధంగా తప్పించుకోవాలి? దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఒక అనుకూలమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నేను అగ్ని జ్వాలలకు వెళ్ళకూడదనుకుంటే, నేను నరకానికి వెళ్ళకూడదనుకుంటే, నేను పాతాళానికి వెళ్ళకూడదనుకుంటే, మనందరి కొరకు బలి అయి రక్తం చిందించిన యేసు క్రీస్తు నామములో రక్షణ పొందితే ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక ఆయన అడిగాడు నన్ను, ఎలా తప్పించబడతామండి? ఈ అగ్నిగుండం నుంచి ఆయన పేరిట రక్షణ పొందినప్పుడు మనం ఎలా తప్పించబడతామండి అని అడిగాడు. పాపం వలన వచ్చిందండి అగ్నిగుండం, పాపం వలన వచ్చిందండి మరణం, పాపం వలన వచ్చిందండి నరకం. ఆ పాపము నుండి విమోచించడానికి దేవాది దేవుడైన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మనకి పాప విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఏ విధంగానూ కూడా పాప విమోచన లేదు. సరే, బాగానే ఉంది. యేసు ప్రభు మనకు రక్తం ద్వారా పాప విమోచన ఇచ్చాడు, మనం విడుదల పొందాం. విడుదల పొందిన తర్వాత, అంటే రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాను, పాపం చేయవచ్చా? విడుదల పొందిన తర్వాత పాపం చేయవచ్చా అని అడిగే వారికి ఒక సమాధానం. రక్షణ దేని గురించి పొందావు? పాపం నుంచి. పాపం నుంచి రక్షణ పొంది పాపం చేయొచ్చు అని అడగటం ఎంత భ్రమ, ఎంత పాపం. కాబట్టి ఒక ఆయన ఒక పాస్టర్ గారిని అడుగుతున్నాడు, అయ్యా, రక్షణ పొందిన తర్వాత నేను పాపం మానలేదండి, రక్షణ పొందిన తర్వాత నేను పాపం మానలేదండి, మరి మీరు వాక్యం చెప్పిన తర్వాత నాకు భయం వేస్తుందండి, ఇప్పుడు ఏం చేయాలంటే అని ఒక పాస్టర్ గారిని అడుగుతున్నాడు. ఈ పాస్టర్ గారు అడుగుతున్నాడు, మీరు ఏ సంఘానికి వెళుతున్నారు అన్నాడు. పలానా సంఘానికి. మరి మీ పాస్టర్ గారు ఏం చెప్పారు? మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదండి. అప్పుడు ఈయన అంటున్నాడు, సేవకుడు బోధించవలసిందే అది. ఎంత తప్పు చేస్తున్నాడు ఆయన పాస్టర్ గారు. కాబట్టి చెప్తున్నాను, మీరు ఇంకా బతుకున్నారు అదృష్టవంతులు. మీరు ఇప్పుడే మోకరించి, ఈరోజు నేను పూర్తిగా తెలుసుకున్నాను, రక్షణ పొందిన తర్వాత నేను ఇంకా పాపం చేయకూడదని, వెంటనే మీరు మోకరించి దేవుణ్ణి క్షమించమని అడిగి ఈ రోజు నుంచి పాపం లేని వారుగా ఉంటేనే మీరు పరలోకం వెళ్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చేస్తూ చనిపోతే కనుక ఖచ్చితంగా తీర్పులోనికి వెళతారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? చెప్పండి. రక్షణ పొందిన వారు ఏం చేయకూడదు? ఎప్పటికీ చేయకూడదు. ఇక్కడ రక్షణ లేనివారు ధనవంతుడు, రక్షణ ఉన్నవారు
లాజరు. ఇంకొక వ్యత్యాసం చూస్తున్నాం మనం ఇక్కడ. చాలామంది సాక్ష్యాలు చెప్పారు, రక్షణ పొందాక మేము ధనవంతులమయ్యామని. రక్షణ పొందిన లాజరుకి డబ్బు లేదు, రక్షణ లేనివాడు ధనవంతుడిగా ఉన్నాడు. చూసారా? కాబట్టి సంఘం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడి దగ్గరకు వచ్చేసి ఏదో చేస్తాడని మీరు వచ్చి కొంతమంది మానేస్తారు. మా కార్యం జరగలేదు మేము వెళ్ళమంటారు. మీరు దేవుడి దగ్గరికి రావాల్సింది కార్యాల గురించి కాదు, రక్షణ కాపాడుకోవటానికి. హల్లెలూయా. ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవటానికి. మీ ఆస్తి, మీ ఐశ్వర్యం, మీ ఆరోగ్యం రక్షణకి సంబంధం లేదు. ఇక్కడ చూస్తే లాజరుకు ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, సరైన ఇల్లు లేదు, సరైన వస్త్రము లేదు, కానీ నీతిగా బతికాడు. డబ్బుండి, వస్త్రాలుండి, కార్లుండి ధనవంతుడు చనిపోయాడు, ఏమీ లేనివాడు చనిపోయాడు. ఏమీ లేక విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నీ ఉండి దేవుడు లేనివాడు నరకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా మీకు? చూసారు ఎంత భ్రమపరుస్తున్నారు కొంతమంది. మీరు దేవుడి దగ్గరికి రండి అలా దొరుకుతుంది, దేవుడి దగ్గరికి రండి ఇలా దొరుకుతుంది అని ఎంత మోసం చేస్తున్నారు చూసారా? అందుకు పిలవలేదు దేవుడు మనల్ని. సాక్ష్యాలు కూడా అలాంటి సాక్ష్యాలు చెప్పకూడదు. సాక్ష్యం ఒకటే అయి ఉండాలి, నేను దేవుడితో ఉన్నాననేదే సాక్ష్యం. హల్లెలూయా. చూసారా? కాబట్టి అబ్రహాం అంటున్నాడు, కుమారుడా నీ జీవితకాలం అంతా సుఖం అనుభవించావు, లాజరు జీవితకాలం అంతా కష్టం అనుభవించాడు. ఇప్పుడు తారుమారు అయిపోయింది. నువ్వు ఒక 70 ఏళ్ళు సుఖం అనిపించావు, లాజరు ఒక 70 ఏళ్ళు బాధ అనిపించాడు. కానీ ఇక్కడ యుగ యుగములు నువ్వు కాలాలి, యుగ యుగములు అతడు సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, అల్పకాల శరీర భోగములు. మీరు చేసే సంతోష కార్యక్రమాలన్నీ స్వల్పకాలం. మీకు నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఎక్కువ తింటే ఆయాసం, తినకపోతే ఆయాసం, డబ్బు ఎక్కువ ఉంటే ఇబ్బంది, డబ్బు తక్కువ ఉంటే ఇబ్బంది. ఏ సుఖమైనా చిరాకు నిమిషాల తర్వాత. ఏ సుఖము నిజం కాదు, ప్రతి సుఖము అబద్ధమే. ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి సుఖము అబద్ధమే, మోసమే. ఈ లోకంలో ఉన్నదంతా జీవడంబం, నిద్రాశ. కాబట్టి ఈ లోకము గతించిపోవును, ఈ లోక ఆశలు గతించిపోవును. దేవుని చిత్తం జరిగించువాడు నిత్యము నిలచును. హల్లెలూయా. ముఖ్యంగా యేసు ప్రభువు నమ్ముకున్న పిల్లలు మీరు సుఖాల కోసం, మేడల కోసం, డబ్బుల కోసం, కార్ల కోసం, నాటకాల కోసం వెంపర్లాడకూడదు. దేవుడు మీకు ఇచ్చిన దాంతో దేవుణ్ణి స్తుతిస్తూ జీవించాలి. హల్లెలూయా. హబక్కూకు చెప్తాడు, నాకేమున్నా ఏమి లేకపోయినా ఆనందమే. ఈ జీవితాన్ని మీరు పొందే వరకు మోసంలోంచి బయటికి రారు మీరు. ఒక ఆవిడికి ఒక మోసగాడు డబ్బు పంపిస్తున్నాడు. ఆవిడని అడిగాను నేను, అమ్మా అతను మోసం చేసి నీకు డబ్బు పంపుతున్నాడు కదా, నువ్వు తీసుకోకూడదు కదా. ఆవిడ అంది, తీసుకోకపోతే ఎలా బతుకుతావండి? నువ్వు ఏదైనా పని చేసుకుని బతుకమ్మా, మోసగాడు డబ్బు నువ్వు తీసుకోకూడదు కదా. ఆవిడ అంటది, మోసగాడు మంచోడు చెడ్డోడు, డబ్బులు లేకుండా ఎలాగండి? ఆవిడ నాతో వాదిస్తుంది. మోసగాడైనా ఎవరైనా డబ్బు కదండి కావాల్సింది, అంతే.
అన్నాక పోలీసులు వచ్చారు. నీ కొడుకుని జైల్లో పెట్టాం, నువ్వు కూడా నడు అన్నారు. నేను ఎందుకండి, మరి డబ్బులు నీకేనంట కదా ఇచ్చాడు, నాకు ఇవ్వలేదా? నీకు ఇవ్వలేదా? సరే ఆ మట్ట ఉంది కానీ అయిపోయిందా? అయిపోయిందా? మోసగాడ, నీ డబ్బు నాకు రూపాయి, ఈవిడ్ని పోలీసులు ముట్టుకోగలరా? హల్లెలూయా. ఇలాగా మోసంతో జీవితాలు గడిపి చచ్చిపోయి, మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రతి దానికి తీర్పు ఉందని ఈరోజు మీరు గమనించాలి. హల్లెలూయా. ఏదో ఒక విధంగా బతికేసి డబ్బులు తెచ్చేసుకుని మోసం చేసి నాటకాలు ఆడిసి నవ్వేసి తుళ్ళేసి పనికి మన పనులు చేయొద్దు. ఏం చేసినా చనిపోవాలి, ఏం చేసినా తీర్పులోకి వెళ్ళాలి, ఏం చేసినా దేవుడు ముందు నిలబడాలి. హల్లెలూయా. ఈరోజు గడిచిపోవటం కోసం, కొద్ది రోజులు సుఖంగా ఉండటం కోసం నువ్వు తప్పు చేయొద్దు. అది ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మీకు మంచినీళ్ళు తేవాలన్న పెద్ద అగాధం ఉంది ఇక్కడ. ఒకవేళ లాజరు జాలిపడి నీకు నీళ్లు తెత్తే మధ్యలో పడిపోతాడు. నువ్వు ఒకవేళ పైకి వచ్చినా మధ్య ఇంకా భయంకరమైన శిక్షలు ఉంటాయి అక్కడ, ఇంకా రావటానికి లేదు. చూసారా, 2000 నవంబరు 3వ తారీఖున నేను ఒక ఆయన మద్రాసు వెళ్ళాం. అంటే 25 సంవత్సరాల నర వెళ్ళాక ఆయన అన్నాడు, ఏమండి ఎంత స్థాయిలో ఉన్నారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఇలా జరిగిందో అన్నా. లేదండి మీ ఆఫీస్ చూపించండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఆయనతో మాట్లాడి వస్తాను, మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడుతాను అన్నాడు. అతను ఇంటయ్యా అన్నాను. లేదండి వెళ్తానని నన్ను అక్కడ హోటల్లో కూర్చోబెట్టి ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి ఎవరు మీరు అన్నాడు. వేలుపురండి మూర్తి గారు తాలూకు. కూర్చోండి, కాఫీ తాగండి. అంత అయిన తర్వాత, మూర్తి గారు మీకు ఎంతో చేశారు, కంపెనీని ఎంతో నిలబెట్టారు, మీరు ఆయన్ని చాలా బాధ పెడుతున్నారు, మీరు సమాధానం పెడితే బాగుంటుందండి అంటే ఆయన అన్నాడంట, మూర్తి గారికి నాకు మధ్యన పెద్ద అగాధం ఉందన్నాడంటే. గట్టిగా చెప్పండి. నాకు తర్వాత దేవుడు గుర్తు చేశాడు. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. చూసారా, ఈరోజు ధనవంతుడికి లాజరుకి మధ్యలో ఏముంది? అప్పుడే అగాధం సృష్టించుకున్నాడు అతను. దేవుని స్తోత్రం. చూసారా ఎలా చెప్పాడు. ఈరోజు పిచ్చివాడై మతిలేని వాడై చుట్టూ 4 మనుషులు పెట్టుకుని గొలుసులేసి కట్టేసి అతని పరిస్థితి అది. ఈరోజు చూడండి మీ సేవకుడు ఎలా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. కోట్ల డబ్బు ఏం చేసింది? తీర్పు అండి, దేవుని తీర్పు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ముగించే ముందు, ఇక్కడేదో సంతోషం, ఇక్కడేదో వ్యభిచారం, ఇక్కడేదో తాగుడు, ఇక్కడేదో డబ్బు, ఇక్కడేదో మోసం, ఇక్కడేదో అబద్ధాలు. తీర్పులోకి వస్తారు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఎక్కడొస్తుంది? తీర్పులోకి వస్తుంది. దేవుని స్తోత్రం. తీర్పులోకి వస్తుంది. ఆడెవడు అంటాడు డబ్బున్నవాడు. ఆడెవడా? ఆడేరా నీ ప్రాణం తీసేది అంటాడు దేవుడు. హల్లెలూయా. గర్వం ఎక్కువైపోయి ఏమంటాడు? వాడెవడు, ఎవరో తెలుస్తుంది, చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరో తెలుస్తుంది. కాబట్టి తండ్రి అలాగైతే కింద నా పెళ్ళం ఉంది, నా సోదరులు ఉన్నారు, కాస్త లాజర్ను పంపించి అర్జెంటుగా సువార్త ప్రకటించి, నేను రోజు చెప్తున్నాను మీకు, మీరందరూ
ప్రతి ఒక్కళ్ళు సువార్త ఏర్పాటు చేయాలి, సువార్త ప్రకటించాలి. దేవుని ఆజ్ఞ. ఎవరో నలుగురు మేమండి అని చేతులెత్తి ఊరుకోను మిమ్మల్ని. మీలో ప్రతి ఒక్కరు సువార్త ఏర్పాటు చేసి తీరవలసిందే. చూసారా, ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా నా తమ్ముళ్ళు నా భార్య దగ్గరికి లాజాను పంపించి, నీ భర్త అయిన ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు, నేను చూడండి ఎంత అందంగా తెల్లని వస్త్రాలతో దేవుడి దగ్గర ఉన్నాను, కాబట్టి మీరు అర్జెంటుగా రక్షణ పొందండి అని చెప్పించండి సువార్త అన్నాడు. అర్థమైందా మీకు? అతను విన్నాడా సువార్త? చెప్పండి, విన్నాడా? ఇప్పుడు మీరు బతుకున్నారా? మీకు ఎంత బాధ్యత ఉంది చూసారా? అగ్నిగుండంలోంచి తప్పించే బాధ్యత మన మీద ఉంది. దేవుని స్తోత్రం. మనం వ్యక్తిగతంగా ప్రకటించాలి, సంఘంగానే ప్రకటించాలి, ఎప్పుడూ సువార్త ప్రకటించాలి. ఎప్పుడు యథార్థమైన సువార్త ఎప్పుడు ప్రకటిస్తూ సువార్తలాగా జీవించి ప్రకటించాలి. కాబట్టి తప్పించుకోకండి. పైగా ఉప్మాలో పులిహోరలో పెట్టాలని అనుకోకండి. ఏమీ పెట్టక్కర్లేదు. ఒక మంచినీళ్ళు టిన్ను పెట్టుకుని సువార్త అయిపోయాక అది కూడా ఇంకొక 15 రోజులు తర్వాత చలి పెడుతుంది, మనకి వర్షాలు వస్తాయి. మీరు సువార్త ఏర్పాటు చేయమంటే వినని వారందరినీ పైన రాసుకుంటాడు దేవుడు. మీకు ఎలాగో తప్పదు ట్రీట్మెంట్, మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సువార్త ఏర్పాటు చేయవలసిందే. ఏ సేవా కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికో ఒక చోట సువార్త ఏర్పాటు చేయవలసిందే. అర్థమైందా? కాబట్టి అబ్రహాం అంటున్నాడు, కింద చాలామంది ప్రకటిస్తున్నారు సువార్త, కింద చాలామంది ప్రకటిస్తున్నారు సువార్త, అది వింటే చాలు. అలాగనొద్దు. ఇతను చనిపోలేదు, బతుకున్నాడని చెప్పి ఇతను వెళ్ళేటప్పటికి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. రెండు 2000 సంవత్సరాల కిందట చనిపోయి తిరిగి లేచిన యేసుప్రభు నమ్మనోళ్ళు చచ్చిపోయినాడు ఎవడని వస్తే నమ్ముతారా? దేవుని స్తోత్రం. నమ్మరు. అబ్రహాం అంటున్నాడు, కింద చెప్పేవాళ్ళ మాట నమ్మనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ మాట కూడా నమ్మరు. దేవుని స్తోత్రం. చూసారా, మనకి ఇంకా కరెక్ట్గా 4 నెలల్లో 21 సంవత్సరం అయిపోతుంది. 21 సంవత్సరం నుంచి సువార్త ప్రకటిస్తున్నాం మనం. ఎవరు నమ్మారో ఎవరు నమ్మలేదో మనకు తెలియదు. కానీ సంఘం ఎలా ఉంది? సంఘంలో ఉన్నవారందరూ సువార్త ప్రకారం జీవిస్తున్నారా? ప్రశ్నించుకోండి. ఏకదాటిగా చెవిని ఇల్లు కట్టుకుని రాత్రి పగలు చెప్తున్నాను నేను. అలా జీవిస్తున్నారా? పరీక్షించుకోండి. ఒకవేళ ఈరోజు మీరు అలా పరీక్షించుకొని జీవించకపోతే రేపు ఒకవేళ మనకు మరణం వస్తే తీర్పులోనికి వెళ్తాం. హల్లెలూయా. తీర్పులోకి వెళ్ళకూడదంటే ఆయన చెప్పినట్టు జీవించవలసిందే. జీవం గల దేవుడు పైన ప్రభువా, ఈ రాత్రి కాలం ముందు మీరు మాకు ఇచ్చిన సువార్త అంశాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. అబ్రహాం గారి కుటుంబాన్ని, కామేష్ గారి కుటుంబాన్ని దీవించండి. ఈ రోజున ఇలా ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ, పాల్గొన్న వారిని, వీధి వారిని, గృహాల్లో ఉన్నవారిని, ఈ చుట్టుపక్కల ఉన్నవారిని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ చిత్తమైతే ఈ రాత్రికి చక్కని వాతావరణం అనుగ్రహించి ఉదయానికి మొత్తం చల్లబోర్చుమని, అనారోగ్యాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని, రేపు జరిగే సువార్త ఆదివారం ప్రభు బలను దీవించమని, తణుకు ప్రాంతంలో మీ చిత్తాన్ని అనుసరించి పరిచర్య మీ చిత్తమైతే ఎక్కడ జరగాలి అక్కడ జరిగించమని, మీ ఆత్మలో మమ్మల్ని అందరినీ బలపరచమని
యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. రేపు సాయంత్రం ఇస్సాకు వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు కనుక ఇస్సాకు ఇంటి దగ్గరే రేపు రాత్రి సువార్త. సిద్ధపడండి. రాలింగ వారు, వేల్పూర్ వారు అందరూ కాగితం మీద సువార్త రాసుకుని రావాలి. రాబోయే రోజుల్లో మీరందరూ సువార్త ఏర్పాటు చేయాలి. తప్పించుకున్నారో శిక్ష తప్పదు, ఇది ఖాయం. మంచిది.